నమస్తే సార్. ఈరోజు మనము పల్లపాడు గ్రామము ఒట్టిచెరుకూరు మండలము గుంటూరు జిల్లాలో ఉండటం జరిగిందండి. మనం ఈరోజు మార్చి 21వ తేదీ 2026 సాంబయ్య గారి కలంలో ఉన్నాం మనం. ఈరోజు సాంబయ్య గారు టిక్కీలకు ఎత్తడం జరిగింది మండీలో నుండి. ఈ వెరైటీ క్యారెక్టర్ లక్షణాలు ఏ రీతిగా ఉన్నాయి, ఇది రైతుకి పండించడానికి అనుకూలంగా ఉందా లేదా అనేటువంటి విషయం డైరెక్ట్గా రైతు ద్వారానే మనం తెలుసుకోవాలని నేను డైరెక్ట్గా సాంబయ్య గారి దగ్గరికి వెళ్తాను. నమస్తే సార్ సాంబయ్య గారు. నమస్తే అండి. మీ ఏ వెరైటీ వేశారు సార్? ప్రియం 3024 అండి. 3024 ప్రియా అంటారు సార్ దీన్ని. ప్రియానే వేశారు. ఎట్లుందో సార్ మీకు? పంట బాగా దిగుబడి వచ్చిందండి. ఏ విషయం దిగుబడి వచ్చిందంటే దానికి ముందు కొన్ని కారణాలు ఉంటాయి. ఏమేమి అబ్జర్వ్ చేశారు మీరు? మామూలుగా తలమాడు ఉండదు, చిక్కని కాపు ఒకటి, దిగుబడి బాగా వచ్చింది, క్వాలిటీ బాగుంటుంది, వైరస్ తట్టుకుందా? వైరస్ తట్టుకుంది. చెప్పాలా, పైనుంచి కిందికి రావాలి, కింద నుంచి పైకి కాదు. వైరస్ తట్టుకుంది, రెండోది నల్లి తట్టుకుంటుంది, మూడోది వచ్చేసరికి చిక్కని కాపు. రెండు ఇప్పుడు రంగు ఎట్టుందండి? ఇది రంగు బాగుంటుంది, చూసుకుంటా పోయారండి మధ్యన. ఈ సంవత్సరం మీ ఊర్లో ఈ పల్లపాడు గ్రామంలో ఈ వెరైటీ వేయడానికి రైతులు మొగ్గు చూపుతున్నారా? మొగ్గు చూపుతున్నారు. ఓకే, చాలా మంది వేస్తారండి. చాలా మంది. నమస్తే సార్. మన మధ్యలో ఈ మిరపకాయలు వాటిని పెట్టండి. ఇది 2 ఎకరాల 25 సెంట్లలో వేయటం జరిగింది. ప్రియా రకము 3024. ఇప్పుడు మొత్తం 120 టిక్కీలు పట్టడం జరిగిందండి. ఒక టిక్కీకి వచ్చి 45 కేజీలు. ఇది ఈ లెక్కన మనకి 50 క్వింటాల్ దిగుబడి వచ్చిందండి. 50 క్వింటాలలో ఇదిగో తాలు అది మాత్రమే కనపడుతుంది చూడండి. ఈ 50 క్వింటాల్లో 45 ఏమో ఎరుపు రకాలు. ఒక 5 టిక్కీలు వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మామూలుగా తాలు రకము ఈ వెరైటీ తాలు కూడా తట్టుకునేటువంటి రకం అని మన సాంబయ్య గారి ద్వారా తెలియజేయడం జరిగింది. రైతు సోదరులు, ఈ యొక్క ఒట్టిచెరుకూరు గ్రామ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతు సోదరులు ప్రీమియం సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బెంగళూరు ఈ యొక్క వెరైటీలను అనగా ఈ వెరైటీలు ప్రియానే కాకుండా మన దగ్గర ఇంకా కొన్ని తాలు తట్టుకునే వెరైటీలు ఇవ్వడం జరిగిందండి. ఈ సంవత్సరం కొన్ని శాంపిల్స్ మనం మల్లాయిపాలెము, ఆ యొక్క గుంటూరు విచితల మార్చల్ ఏరియాలో దగ్గర ఒక 10 కేజీలు శాంపిల్ ఇవ్వడం జరిగింది. వాటిల్లో మేము సెలెక్ట్ చేసినటువంటి రకము ప్రీమియం సీడ్స్ PS 3008. దాన్ని రేడియం అంటారండి. ఇది నాటుకాయలు కొంటారు, కళ్ళంలోనే 23,000 కొంటున్నారు. ఫుల్ ఫ్లాట్ వస్తుంది, ముడతరాదు. రైతు సోదరులు ఇవే కాకుండా 3005, 3006, 3007, 3008 అంటే రేడియం. ఇంకా ఇవే కాకుండా మన దగ్గర టాప్ గన్ అది దిగుబడి ఇక్కడ మన బుల్లే గారు కూడా మనం వేశారు. టాప్ గన్ ఒకటి మంచి దిగుబడి ఇచ్చే రకము. అవి కూడా నాట్లో 33 డీలక్స్లో కొంటున్నారండి. ఇప్పుడు ఈ మొన్న శుక్రవారానికి ఆర్మూర్గా సార్ 34 డీలక్స్లో కొంటున్నారు. చూపిస్తా, మనకి యాడ్లో వచ్చింది అది. అవి కూడా మీరు గమనించి ఈ ప్రీమియం సీడ్స్ విత్తనాలని తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి తీసే రకాలు కాబట్టి రైతు సోదరులు అది గమనించి ప్రీమియం సీడ్స్ విత్తనాలు వాడి తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి తీయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మన చేవల సాంబయ్య గారు ఇప్పుడు ఈ పరిస్థితిలో మనకి వెరైటీ చూపించడానికి కళ్ళానికి పిలిపించి, సార్ మీరు వచ్చి ఒక వీడియో చేయాలా, వెరైటీ బాగుంది, మన ఊరు మొత్తం అడుగుతున్నారు, మీరు మాకు సప్లై చేయాలని మనం ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. రైతు సోదరులు గమనించి మీకు ఎవరికైనా డౌట్ ఉంటే మన సాంబయ్య గారి నెంబర్ కూడా మన వీడియోలో పెట్టడం జరుగుద్ది. వారికి కమ్యూనికేట్ చేసి వెరైటీ ఎట్టని తెలుసుకోవాల్సి కోరుకుంటూ ఇంతటితో ముగిస్తున్నా. నమస్కారం సార్. ఓకే సార్. రైతు సోదరులారా, ఇప్పుడు ఈ టిక్కీలన్నీ మన ప్రీమియం సీడ్స్ రైతు ఇక్కడే ఉన్నారు సార్. ఇవి మొత్తం ప్రీమియం సీడ్స్ ప్రియా వారి టిక్కీలేనా సార్? ఒక్కొక్కటి వచ్చేసి ఎంత బరువు ఉంటుందండి? 45 కిలోలు. ఇదంతా మొత్తం ప్రీమియం సీడ్స్ వారి ప్రియా. ఓకే, ఇక్కడ అక్కడ ఓకే ఓకే ఓకే.